హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చికెన్ దమ్ బిర్యానీ చేసుకోబోతున్నాం. దానికి కావాల్సిన ఐటమ్స్ రెండు కేజీలు బాస్మతి రైస్కి 2 కేజీలు చికెన్. ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేసుకుంటామండి. ఇందులో 4 స్పూన్లు గరం మసాలా, ఇది పెద్ద స్పూన్ అండి. చిన్న స్పూన్ అయితే 8 స్పూన్లు వేసుకోవాలా. నేను 2 కేజీల చికెన్కి 4 స్పూన్లు వేసాను పెద్దది కాబట్టి. 4 స్పూన్లు ధనియాలు జీలకర్ర పౌడర్ వేయించి పెట్టుకున్నది. 4 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు, కస్తూరి మేతి ఇలా కొంచెం రబ్ చేసుకొని వేసుకోవాలి. కస్తూరి మేతి అంటే మెంతాకు. 4 స్పూన్లు కారం, ఇది కారం మీకు కారం ఎంత కావాలో దాన్ని పెట్టేసుకొని నేను 4 స్పూన్లు వేస్తున్నాను. ఉప్పు ఇంత 2 వేస్తున్నానండి. తర్వాత ఇందులో పచ్చిమిరకాయలు కూడా వేసుకుంటాం కాబట్టి కారం చూసుకోవాలి. తర్వాత పెరుగు వేసుకోవాలి. ఇది కొత్తిమీర, ఇది పుదీనా అన్నీ వేసుకున్నాం కదండి. ఇదంతా కలిపి మ్యారినేట్ చేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. బిర్యానీ మసాలా అన్నీ వేసి కలిపేము 1 గంట పక్కన పెట్టుకోవాలి. బిర్యానీ గిన్నె పెట్టుకున్నాం, ఇందులో ఆయిల్ వేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ ఆయిల్లో జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి. జీడిపప్పు వేగిపోయిందండి, తీసి పక్కన పెట్టుకుంటున్నాం. ఇప్పుడు అదే ఆయిల్లోని ఉల్లిపాయ ముక్కలు వేయించుకుంటున్నాం. బ్రౌన్గా వచ్చే వరకు వేయించుకోవాలి పక్క ముక్కలు. ఆనియన్స్ బ్రౌన్గా వేగాయి, తీసి పక్కన పెట్టుకోవాలి. ఇందులోని ఇది సౌదీ బిర్యానీ ఆకండి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి. పక్కన ఏరియా గిన్నెతోటి అన్నానికి నీళ్ళు పెట్టుకున్నాం. మెరుగుతున్న నీటిలో బిర్యానీ ఆకు, యాలకులు, చెక్క, లవంగాలు వేసుకోవాలి. అలాగే కొంచెం ఆయిల్, ఇట్లా కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగేసారు, ఇందులోనే చికెన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని అన్నీ కలుపుకున్న చికెన్ ఇందులో వేసుకున్నాం కదండి. ఇది బాగా యాగనివ్వాలి. కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఇందులో నీటిలో వేస్తున్నాను. ఇప్పుడు ఎసర్లో చికెన్ 70% ఉడికిందండి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 70% ఉడకాలండి. 70% ఉడికింది. ఈ నీళ్ళు ఉంచేసుకొని రైస్ అందులో వేసుకోవాలి. రైస్ని ఈ చికెన్ పైన ఇలాగ వేసుకోవాలండి. అదే పొడిపోద్దాను. అదే దీనిపైన ఇలాగ ఇలా జీడిపప్పు వేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ కూడా ఇలాగ వేసుకోవాలి. కొత్తిమీర కూడా ఇలా వేసుకోవాలి. కూడా ఇలా పైన వేసుకోవాలి. పైన నెయ్యి వేసుకోవాలి. కొంచెం ఎక్కువ నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. తర్వాత దీని మీదే పైన నిమ్మరసం వేసుకోవాలి.
దీనిపైన చిన్న కలర్, ఫుడ్ కలర్ లైట్గా. దీనిపైన వేయించుకున్న జీడిపప్పు, బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని పైన ఒక బరువుది పెట్టుకోవాలి ఆవిరి పోకంటానే. తర్వాత స్టవ్ మంట ఐలో పెట్టుకొని 10 మినిట్స్ ఉడకనిచ్చి తర్వాత 10 మినిట్స్ అదే కట్ చేసి మూత పెట్టుకొని దీని మీద ఏదైనా బరువు పెట్టుకొని దమ్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ స్టవ్ ఐలో పెట్టుకొని 10 మినిట్స్ స్లోలో పెట్టుకోవాలి. ఇదండి దమ్ బిర్యానీ రెడీ అయ్యింది. చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయ్యిందండి. మీకు నచ్చితే కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్.